హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు మన ఛానల్‌లో డిసెంబర్ 30th రోజు జరిగిన షిఫ్ట్ 1 అండ్ షిఫ్ట్ 2 రీజనింగ్ చూడడం జరుగుతుంది. అందులో ఫస్ట్ క్వెషన్ నంబర్ సిరీస్‌ది 6, 12, 20, 30, 42 అంటుంది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేది ఏంటిది? ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే ఎంత ఇంక్రీజ్ అయింది? 6 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? 8 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి 12. అంటే సో, ప్రతిదానికి +2 చూడండి. ఓకే. సో, ఇక్కడ +2, ఇక్కడ +2, ఇక్కడ +2 అంటే నెక్స్ట్ వచ్చేది కూడా +2నే కదా. సో, 12 + 2 ఎంత? 14. సో, ఇది కూడా +14 ఉంటుంది అన్నట్టు. ఓకే. సో, 42 + 14 అంటే ఎంత? 415, 4 to 6, 56. సో, 56 అనేది మన ఆన్సర్. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్. ఓకే. సో, నెక్స్ట్ 3, 13, 23, 33, 43, 53. సో, చూడగానే అర్థమైపోతుంది మనకి ఇక్కడ. సో, +10 ఇంక్రీజ్ అయింది అన్నిట్లలో. సో, +10 ఇంక్రీజ్ అవ్వకుండా పోతే 53 + 10 ఎంత? 63 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే. సో, మ్యాక్సిమం ఈజీగానే వచ్చినట్టుంది నెంబర్ సిరీస్. ఓకే. సో, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వెషన్. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్ ఇది సిలాజిజం స్టేట్మెంట్స్. నో డే ఈజ్ లైట్, ఆల్ లైట్ ఈజ్ బ్రైట్, ఆల్ బ్రైట్ ఆర్ నైట్ అంటుండు. ఓకే. సో, కంక్లూజన్ ఏమో ఆల్ డే ఈజ్ బ్రైట్ అంటుండు. ఇదేమో సమ్ నైట్ ఈజ్ నాట్ డే అంటుండు. ఒకసారి మనం అంటే ఇది వెన్ డయాగ్రామ్స్ కాకుండా జనరల్‌గా ఆలోచిద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ కంక్లూజన్ చూడండి. ఆల్ డే ఈజ్ బ్రైట్ అంటుండు. ఓకే. సో, మనకి డే ఎక్కడుంది? ఫస్ట్ దాంట్లో ఉంది. బ్రైట్ ఎక్కడుంది? సెకండ్ దాంట్లో ఉంది. ఓకే. సో, ఎప్పుడైనా సరే మనకు ఒక నెగెటివ్ స్టేట్మెంట్, ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఉంటే కంక్లూజన్ 100% ఈ రెండిటికి సంబంధించింది వస్తే నెగెటివ్ వస్తది. పాజిటివ్ పాసిబుల్ అయ్యే ఛాన్సే లేదు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ డైరెక్ట్ రాంగ్ అయిపోద్ది. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం చూడండి. అంటే సెకండ్ కంక్లూజన్. సమ్ నైట్ ఈజ్ నాట్ డే అంటుండు. ఓకే. సమ్ నైట్ ఈజ్ నాట్ డే అంటుండు. చూద్దాం. ఖచ్చితంగా అయితే ఇది నెగెటివ్ ఉంది. సో, ఫస్ట్‌ది ఏముంది? నో డే ఈజ్ లైట్. ఇంకోటి ఏంది? నైట్. ఓకే. సో, ఆల్ బ్రైట్ ఆర్ నైట్ అంటే ఓకే. సో, దీనికి వెన్ డయాగ్రామ్ కావాలి. సో, చూద్దాం చూడండి. ఫస్ట్ నో డే ఈజ్ లైట్ అంటున్నా. సో, డేకి లైట్‌కి ఎటువంటి రిలేషన్ ఉండదు. ఓకే. సో, నో రిలేషన్. ఆల్ లైట్ ఈజ్ బ్రైట్ అంటుండు. ఓకే. సో, ఆల్ లైట్ ఈజ్ బ్రైట్. నెక్స్ట్ ఆల్ బ్రైట్ ఆర్ నైట్ అంటుండు. ఓకే. సో, ఆల్ బ్రైట్ ఆర్ నైట్. ఓకే. సో, ఆల్ బ్రైట్ ఆర్ నైట్ అంటుండు. మన కంక్లూజన్ ఏంది? సమ్ నైట్ ఈజ్ నాట్ డే అంటాడు. ఓకే. సో, సమ్ నైట్ ఈజ్ నాట్ డే అన్నట్టే కదా. ఓకే. సో, వీటన్నిటికి నో రిలేషన్ ఉంది కాబట్టి సో, కంక్లూజన్ సెకండ్ అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ఓకే. సో, నెక్స్ట్ 98 అనేది 75 అయితే 99 అనేది ఏమైతుంది అంటాడు. ఓకే. సో, అంటే మనం జనరల్‌గా చూస్తే 98కి 75కి రిలేషన్ మనకి పెద్దగా ఏం తెలియట్లే. సో, చూద్దాం ఒకసారి ఆలోచిస్తే. ఇప్పుడు 9 8 జా 72 కదా. సో, 9 8 జా 72. ఓకే. సో, మనకి నియర్ బై వచ్చింది కాబట్టి సో, దీనికి +3 ఉంది. ఓకే. సో, 75. ఇంకొకటి మనకి 9 9 జా ఉంది. ఓకే. సో, 9 9 జా 81. ఇది కూడా +3 84. ఒకవేళ ఆప్షన్స్‌లో 84 ఉంటే మన ఆన్సర్ 84. ఒకవేళ ఇలా కాకుంటే ఇంకా వేరేలాగా ఎట్లా అంటే 98, 75 అంటే సో, ఎంత తక్కువ ఉంది ఇక్కడి నుంచి ఇక్కడికి డిఫరెన్స్? 75 అంటే ఇక్కడ +3 అయితే యూనిట్ 8 వస్తది. 70 + 20, 23 ఉంది కదా. సో, 99 + 23. సో, ఇట్లా ఎట్లా అంటే అట్లా చెప్పలేము మనం. ఆప్షన్స్‌ని బట్టి ఆన్సర్ చేయాలి ఇవి. వాడు ఏ లాజిక్ అనుకుండో మనకు తెలవదు కదా. సో, అట్లా అన్నట్టు. నాకైతే 2 ఐడియా ఉన్నాయి. మీకు ఇంకా వేరే ఐడియా ఉన్నా అది కూడా ఆన్సర్ కావచ్చు. ఎందుకంటే మనకు ఆప్షన్స్‌ని బట్టే మనం చేయగలం వీటిని. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్. ఓకే. సో, నెక్స్ట్ వన్. ఫ్రూట్ ఈస్ కోడెడ్ యాస్ 70, దెన్ మారియో ఈస్ కోడెడ్ అంటుండు. ఓకే. సో, మనకు తెలుసు కదా ఫ్రూట్‌లో ఎఫ్ అంటే 6, ఆర్ అంటే 18, యు అంటే 22, ఐ అంటే 9, టీ అంటే 20. యు 21 కదా. ఓకే. సో, యు 21. సో, యాడ్ చేస్తే సో, 21 + 9 30, 30 + 20 50, 50 + 18 68, 68 + 6 ఎంత? 74. ఓకే. సో, మనకు 74 వచ్చింది. 70 రావాలంటే ఏం చేయాలి? -4. 74 - 4 చేసినాం. మారియో కూడా అంతే అన్నట్టు సేమ్. అయితే యాక్చువల్‌గా మనకు ఆప్షన్స్ ఉండాలన్నట్టు. ఓకే. సో, మన క్వెషన్స్ దొరకడమే చాలా ఎక్కువ. ఆప్షన్స్ అంటే కొంచెం కష్టం. ఎవరు గుర్తుపెట్టుకోరు కదా. అట్లా అన్నట్టు. ఇవి కూడా అంటే ఎగ్జాక్ట్‌గా క్వెషన్స్ ఏమి ఉండవు. కొంచెం కొంచెం చేంజెస్ ఉంటాయి అంతే. మోడల్ ఇవే. సో, కొంచెం లైట్‌గా చేంజెస్ ఉంటాయి. 9 ఓ అంటే 15. సో, యాడ్ చేయండి. 9 + 1 10. ఓకే. సో, 9 + 1 10.
10 + 18 28, 28 15 + 13 28 అంతే కదా. సో 28 + 28 ఎంత 56. ఓకే, సో 56 - 4 అంటే 52 మన ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చిండు, ఇలా మిస్సింగ్ నెంబర్ ఉంటుంది కదా. సో బాక్స్ ఇచ్చి మిస్సింగ్ నెంబర్ ఉంటుంది కదా, సో అది ఇచ్చారు. సో అయితే చాలామందికి ఇది సాల్వ్ చేయడం కొంచెం అంటే వస్తాయి కొన్ని సార్లు మనం ఎగ్జామ్ రాసేటప్పుడు అస్సలు ఐడియా రాదు. ఓకే, సో మ్యాక్సిమం క్వశ్చన్ మార్క్ మనం టార్గెట్ చేసుకోవాలి. ఒకవేళ అవి ఇటు నుంచి ఇటైనా ఉండొచ్చు, రిలేషన్స్ ఇటు నుంచి ఇటు ఇట్లయినా ఉండొచ్చు, లేదా ఇటు నుంచి ఇలా అయినా ఉండొచ్చు. ఓకే, సో ఇటైనా రిలేషన్ ఉండొచ్చు. కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మనం ఆన్సర్ చేయొచ్చు. సో చూద్దాం. సో 28 32 ఇక్కడ 30 36 6 15 ఓకే, సో 14కి 21కి 28కి అంటే నాకు కామన్గా 7 డిఫరెన్స్ కనిపిస్తుంది అన్నట్టు. ఓకే, సో అన్నిటికీ 7 డిఫరెన్స్ ఉంది చూడండి జాగ్రత్తగా చూస్తే. సో 7 మనకు 28 రావాలంటే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 7 ఉంది. ఓకే, సో 28 రావాలంటే 7 అయితే ఇంటూ 4 చేయాలి. సో 7 నాలుగు 28. ఓకే, సో ఈ లాజిక్ పక్కన పెట్టేద్దాం. సో 15కి 23కి తేడా ఏముంది మనకి, ఇంత 15కి 23కి డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి, 8 వస్తుంది కదా. సో 8 ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది కూడా అంతే, 8 నాలుగు 32. ఓకే, సో 4 టైమ్స్ డిఫరెన్స్, 4 టైమ్స్. సో ఇక్కడ కూడా ఇక్కడికి ఎంత ఉంది 6, సో 4 టైమ్స్ 24. కానీ ఇవి మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము, ఎందుకంటే ఆప్షన్స్ ఉండాలి. ఆప్షన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో అందులో అయితే మ్యాక్సిమం రీజనింగ్ అంటే ఎందుకంటే డిఫరెంట్ లాజిక్స్ ఉంటాయి కాబట్టి ఆప్షన్స్ ఉంటేనే మనకు తెలుసు. అందుకని రీజనింగ్ చేయడానికి ఎక్కువ ట్రై చేయను. అట్లీస్ట్ మీరు మోడల్ క్వశ్చన్స్ చూసుకోండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిరీస్కి సంబంధించింది. 1 9 25 49 81 సో అండ్ సో. సో మనం వీటి చూడగానే ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ అని తెలిసిపోతుంది. సో ఇది 1 యొక్క స్క్వేర్, ఇది 3 స్క్వేర్, ఇది యొక్క 5 స్క్వేర్, ఇది 7 స్క్వేర్, ఇది 9 స్క్వేర్. అంటే ఇవన్నీ ఏంటి ఆడ్ నెంబర్స్ అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ వచ్చి ఆడ్ నెంబర్ ఎంత 11. సో 11 స్క్వేర్ ఎంత వస్తుంది మనకి 121 అనేది మన ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ కూడా నెంబర్ సిరీస్ సంబంధించింది. సో నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు ఒక ట్రిక్ చెప్తా చూడండి. సో నెంబర్ సిరీస్ క్వశ్చన్ మనకి ఎలా సాల్వ్ చేయాలో తెలియదు మీకు. ఓకే, సో సాల్వ్ చేయడం తెలియనప్పుడు సింపుల్గా ప్రతిసారి అంటే ఎంత ఇంక్రీజ్ అయిందంటే డిఫరెన్స్ చూసుకుంటూ వెళ్ళండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో డిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అలా రాలేదనుకో నెక్స్ట్ ఇంకో స్టెప్, అంటే ఇప్పుడు వచ్చిన వాటికి డిఫరెన్స్, అట్లా డిఫరెన్స్ తీసుకుంటూ పోండి. మ్యాక్సిమం ప్రతి క్వశ్చన్ ఆన్సర్ వస్తుంది డిఫరెన్స్ తీసుకుంటే. సో మనకు ఒక ఐడియా వస్తుంటుంది అన్నట్టు డిఫరెన్స్ తీసుకుంటా ఉంటే. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అయింది +4. డిఫరెన్స్ అంటే ఇదే అన్నట్టు. ఇప్పుడు నేను తీసుకునేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అయింది +9. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అయింది +16. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అయింది +25. సో చూడగానే అర్థమైపోతుంది ఇవేంటి, ఇది 2 స్క్వేర్, ఇది 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, నెక్స్ట్ 6 స్క్వేర్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో +36. ఓకే, సో 64 + 36 అంటే ఎంత 100. సో 100 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో నెంబర్ సిరీస్లో అది మాత్రం మర్చిపోకండి, మ్యాక్సిమం డిఫరెన్స్ తీసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది ఎక్కడో ఒక దగ్గర. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి, బి ఈజ్ ఫాదర్ ఆఫ్ సి, డి ఈజ్ వైఫ్ ఆఫ్ ఏ, హౌ ఈజ్ డి రిలేటెడ్ టు సి. ఓకే, సో డికి సికి మధ్య రిలేషన్ కనుక్కోవాలి. సో ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి అంటే ఏ బిలు సేమ్ జనరేషన్ ఉంటారు, ఏ ఎవరు బి యొక్క బ్రదర్. ఓకే, సో బి ఈజ్ ఫాదర్ ఆఫ్ సి. ఓకే, సో ఈయన కూడా మేల్ అన్నట్టు. ఓకే, డి ఈజ్ వైఫ్ ఆఫ్ ఏ. ఓకే, సో వైఫ్ రిలేషన్ కాబట్టి ఇట్లా చూద్దాం. సో వైఫ్ ఆఫ్ ఏ ఎవరు డి. ఓకే, సో హౌ ఈజ్ డి రిలేటెడ్ టు సి. ఓకే, సో డికి సికి మధ్య రిలేషన్ కావాలి మనకి. హౌ ఈజ్ డి రిలేటెడ్ టు సి, సికి ఏమవుతారు, సి కంటే ఒక జనరేషన్ పైన ఏమవుతారు మనకి ఇక్కడ ఆంట్ అవుతారు, అంతే కదా. సో ఇప్పుడు ఇవెవరు, వీళ్ళిద్దరు బ్రదర్స్ అయితే ఈయన ఏమవుతాడు అంకుల్ అవుతాడు కదా, అంతే కదా. సో అంకుల్ వైఫ్ ఏమవుతుంది ఆంట్ అవుతుంది అన్నమాట. సో ఖచ్చితంగా అయితే హౌ ఈజ్ డి రిలేటెడ్ టు సి, సికి ఏమవుతాడంటే రిలేషన్ అనేది ఫీమేల్ రిలేషన్ ఉండాలి మనకి, ఆప్షన్స్ని బట్టి మనం చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్.
ఓకే. సో నెక్స్ట్ క్వెషన్ హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ ఇన్ ద గివెన్ ఫిగర్? ఓకే. సో ఎన్ని చతురస్రాలు ఉన్నాయి అంటుండు. సో దీంట్లో సో ఎన్ని చతురస్రాలు ఉన్నాయి అనేది మనం కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్లో ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎప్పుడైనా స్క్వేర్ ఇచ్చినప్పుడు వీటిని నెంబర్ వేసుకోవాలండి. ఇది 1 2 3 ఇటు సైడ్ ఇది 1 2 3 స్క్వేర్ అనే కాదు రెక్టాంగిల్ అయినా అంతే. సో మనం వీటిని మళ్ళీ అంటే ఎన్ని ఉన్నాయో చెప్పాలంటే సో అంటే యాక్చువల్గా అయితే మనం ఏం తీసుకుంటాం 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ తీసుకుంటాం. సో యాడ్ చేస్తే ఎంత 1 ప్లస్ 4 ప్లస్ 9 ఓకే. సో 14 ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి 14 స్క్వేర్స్ ఉంటాయి. ఓకే. ఒకవేళ రెక్టాంగిల్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకోసం నేను ఏం చెప్తున్నా అంటే రెక్టాంగిల్ వచ్చిన ఏది వచ్చినా సో ఇట్లా స్టార్ట్ చేయండి. ఇక్కడ కార్నర్లో ఉంది 1 కాబట్టి 1 ఇంటూ 1 అయితే ఎప్పుడైనా సరే ఇది 2 ఇంటూ 2 ఇది 3 ఇంటూ 3. ఒకవేళ రెక్టాంగిల్ అనుకో పెరుగుతాయి. సో పెరిగిన దగ్గర ఆగిపోతుంది అన్నట్టు అంతే, ఏం సింపుల్. ఓకే. సో ఇట్లా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మళ్ళీ రెక్టాంగిల్కి వేరే స్క్వేర్కి వేరే కాకుండా సో ఒక ప్రాసెస్ నేర్చుకున్నాం అనుకోండి మనం చాలా టైం సేవ్ అవుతుంది, మనకి కన్ఫ్యూజ్గా మర్చిపోం. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. సో కింద ఇచ్చిన ఆర్డర్లో ఆడ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి మనకి ఇచ్చిన ఆప్షన్లలో. ఓకే. సో చూద్దాం. ఒకసారి అన్ని ఆప్షన్స్ చూస్తే మనకి డిఫరెంట్ నెంబర్ అనేది మనకి ఎట్లయినా తెలియట్లేదు. సో ఎప్పుడైనా సరే ఇట్లా ఆడ్ మెయిన్ అవుట్ అని ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ అంటే కొన్ని స్పెషల్గా అంటే 9తో డివైడ్ అయ్యాయి ఉంటాయి, కొన్ని కావు, 3తో డివైడ్ అయ్యి ఉంటాయి, కొన్ని కావు. సో మ్యాక్సిమం ఆడ్ మెయిన్ అవుట్లో మనం 9 డివిజిబిలిటీ కానీ ఓకే. సో 9 డివిజిబిలిటీ కానీ 3 డివిజిబిలిటీ కానీ 11 డివిజిబిలిటీ కానీ సో ఈ 3 వీటితో పాటు మనకి ఏంది పర్ఫెక్ట్ స్క్వేర్సా పర్ఫెక్ట్ క్యూబ్సా ఇవే ఉంటాయి అన్నట్టు ఎక్కువ శాతం. పర్ఫెక్ట్ స్క్వేర్స్ పర్ఫెక్ట్ క్యూబ్స్. ఓకే. సో క్యూబ్స్ స్క్వేర్స్ ఉంటాయి, అవి ఒకసారి చెక్ చేయాలి. ఇట్లా మ్యాక్సిమం మనకి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ ఉంటే ఎమ్మడే తెలిసిపోతుంది. ఒకవేళ అలా కాకుండా ఉన్నాయి అనుకోండి డివిజిబిలిటీ పోండి. ఫస్ట్ పర్ఫెక్ట్ స్క్వేరా కాదా చూసుకోండి, డివిజిబిలిటీ పోదాం. చూడండి 2 + 2 ఎంత 4, 4 1 5 4 9. ఓకే. సో 5 5 16 16 అంటే డిజిట్స్ సమ్ ఆఫ్ ది డిజిట్స్ తీసుకుంటున్నా. 7 7 14 14 + 8 22. సో నేను సమ్ ఆఫ్ ది డిజిట్స్ తీసుకున్నప్పుడు ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చింది, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చింది, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చింది. సో ఇది రాలే కాబట్టి ఇది డిఫరెంట్ అన్నట్టు. ఓకే. సో ఇట్లా మనం ఏదో ఒక ప్రాసెస్ ముందుకెళ్తుంటే ఎట్లనో అట్లా మనకి స్ట్రైక్ అవుతుంటుంది అన్నట్టు. ఓకే. సో మ్యాక్సిమం వదిలేయకండి. సో ట్రై చేయండి, వచ్చేస్తుంది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిరీస్ సంబంధించింది. సో 2 10 34 106 క్వశ్చన్ మార్క్ 970. సో ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది మనకి డిఫరెన్స్ 8. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది 24. సో ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి యూనిట్ డిజిట్ 6 రావాలంటే 34 ప్లస్ సంథింగ్ కలిపితే యూనిట్ డిజిట్ 6 వచ్చేలాగా ఉండాలంటే 34 2 కలిపితే సో యూనిట్ డిజిట్ 6 వస్తుంది 36. సో 36 నుంచి 106 రావాలంటే ఇది మనం ఏం చేయాలి 72 అంతే కదా. సో 70 + 30 100, 4 + 2 6. ఓకే. సో నెక్స్ట్ మనకు తెలియదు. సో ఇది చూసుకున్నట్లయితే 3 టైమ్స్ ఉంది కదా 8 3 24. సో ఇది కూడా 3 టైమ్స్ 24 మూల 72. సో ఇది కూడా 3 టైమ్స్ ఉంటుంది 72 మూల 3 2 6 3 21. సో 216 216 యాడ్ చేస్తే 106 + 216 ఎంత 6 6 12 2 3. ఓకే. సో 322 అనేది మన ఆన్సర్. సో మీకు ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ కూడా డిఫరెన్స్ తీసుకుంటే తెలిసిపోతుంది మీకు ఆన్సర్ కూడా. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ D = 3 E = 2 పిన్ = 31 అయితే యాపిల్ వాల్యూ అడుగుతున్నాడు. ఓకే. సో ఈ క్వశ్చన్ కొంచెం మనకి ఇంపార్టెంటే. సో చూడండి ఇది డీనేనా? ఓకే. సో ఒకసారి చెక్ చేసుకుంటూ చూడండి. ఓకే. సో ఈ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉండదు, జాగ్రత్త చూడండి. ఇది డీనే. సో D = 3 E = 2 అని ఇచ్చిండు, PIN = 31 ఇచ్చిండు, యాపిల్ అనుకోమంటున్నాడు. ఓకే. సో ఈ అనేది 2 అనేది ఎక్కడైతే మనకి ఇక్కడ ఓవెల్స్ తీసుకున్నాం అనుకోండి. సో ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది మ్యాక్సిమం గుర్తుపెట్టుకోండి. సో ఓవెల్స్ తీసుకుంటే AEIOU అని రాస్తాం మనం. ఓకే. సో 1 2 3 4 5. సో ఓవెల్స్కి ఏమో సపరేట్ నెంబరింగ్ ఇచ్చుకుంటే అక్కడనే E2 అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా మనకి E2 అయ్యే ఛాన్స్ ఎక్కడైనా ఉందా? జనరల్గా ఆలోచించాం మనకి. ఓకే. సో జనరల్గా అయితే ఎక్కడైనా కాదు, మన రివర్స్ సిరీస్ రాసుకున్నా కూడా కాదు. ఓకే.
సో ఈకి ఎల్ వస్తుంది, ఎల్ అంటే 12. ఓకే, సో అట్లా 2 అయ్యే ఛాన్స్ ఇక్కడ తప్ప వేరే ఎక్కర్లేదు కాబట్టి సో మనం అప్పుడప్పుడు కొంచెం ఇట్లా ఆలోచించాల్సి వస్తుంది. సో అట్లా అన్నట్టు. నెక్స్ట్ డి ఈజ్ ఈక్వల్ టు 3 అంటే డీకి కామన్గా 4 ఉంటుంది కదా. ఓకే, సో ఒకటి తగ్గి 3 అయింది అంటే వోవెల్స్ ఏమో ఇట్లా నెంబరింగ్ ఇచ్చుకున్నట్టు, సో కాన్సోనెంట్స్ ఏమో ఇట్లా ఇచ్చిండు అనుకున్నట్టు. ఓకే, సో ఇప్పుడు మనం పిన్ అనేది 31 కరెక్ట్గా వస్తుందా లేదా చూడాలి. ఓకే, సో పీకి 16 వస్తుంది కదా జనరల్గా. సో ఇప్పుడు మనం 15 తీసుకోవాలి. ఐ ఎంత 3 కదా. ఎన్ అంటే కామన్గా 14 వస్తుంది కదా. ఇప్పుడు మనం 13 తీసుకోండి. సో యాడ్ చేద్దాం. 13 3 ఎంత 26. 26 ప్లస్ 15 అంటే 31. సో నేను తీసుకున్నది రైట్. ఓకే, నా అజంప్షన్ రైట్ అయింది కాబట్టి సో ఇప్పుడు నేను దీన్ని యాపిల్కి కూడా రాస్తా చూడండి సేమ్ అట్లనే. సో యాపిల్లో ఏ అనేది ఓవెల్ కాబట్టి 1 వస్తుంది, ఈ 2 వస్తుంది. ఓకే, సో పి సేమ్ ఇందాట్లో ఎంత వస్తుంది 15, ఎల్ అనేది 11 వస్తుంది. ఓకే, సో యాడ్ చేయండి 15 ప్లస్ 1 లేదా 15 30 ఈ 11 2 13 1 14 30 ప్లస్ 14 ఎంత 44. సో 44 అనేది మన ఆన్సర్ అయితే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏజెస్ సంబంధించింది. ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:3. ఓకే, సో ప్రస్తుత వయసుల నిష్పత్తి 4:3. ఆఫ్టర్ 6 years రేషియో ఆఫ్ ఏజెస్ బి అండ్ సి విల్ బి 3:2. ఓకే, సో 6 సంవత్సరాల తర్వాత బికి సికి మధ్య ఏజెస్ నిష్పత్తి 3:2 అయితే సో సి యొక్క ప్రజెంట్ ఏజ్ కదా. సో ఇది సి యొక్క ప్రజెంట్ ఏజ్ 32 years అయితే 3 సంవత్సరాల తర్వాత ఏ యొక్క ఏజ్ ఎంత అంటుంది. ఓకే, సో ఆఫ్టర్ 6 years. ఓకే, సో 6 సంవత్సరాల తర్వాత బి అండ్ సిది 3:2 ఉంటే ఓకే, సో రేషియో 6 సంవత్సరాల తర్వాత 3:2. ఓకే, సో ప్రజెంట్ సి ఏజ్ ఎంత ఇచ్చిండు 32 కదా. ఓకే, సో ప్రస్తుతానికి 32. ఓకే, సో 32 సిది ప్రజెంట్ కదా. సో ఓకే, సో ప్రజెంట్ జాగ్రత్త చూడండి ఎందుకంటే సితోనే డిపెండ్ అయి ఉంటుంది మనకి. ఓకే, సో ప్రజెంట్ సి ఏజ్ ఎంత 32 years. ఇక్కడ ఎంత ఉంది 6 సంవత్సరాల తర్వాత అంటుంది కదా, రేషియో ఇచ్చింది మనకి. ఓకే, సో దీన్ని మనం 6 సంవత్సరాల తర్వాత మారిస్తే ఏమవుతుంది 6 సంవత్సరాల తర్వాత సికి ఏమవుతుంది 6 సంవత్సరాలు పెరుగుతాయి అంతే. సో 32 ప్లస్ 6 ఎంత 38 సంవత్సరాలు. ఇది ఎవరిది సిది. మనకి ఇక్కడ చూడండి ఈ సెకండ్ ఇన్ఫర్మేషన్ బి అండ్ సి తీసుకున్నాం మనం. ఓకే, సో బి అండ్ సి రేషియో ఎంత వచ్చింది మనకి 3:2. ఓకే, సో సి అనేది 2 parts కదా. 2 అనేది 38 అయితే 3 అనేది ఎంత ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్ ఉంది 19 times ఉంది. ఓకే, సో 3 కూడా 19 times ఉంటుంది. 19 3 ఎంత 57, 57 years. ఎవరిది బిది. ఎప్పుడు ఆఫ్టర్ 6 years. ఓకే, సో 6 సంవత్సరాల తర్వాత కదా ఇది. ఓకే, సో 57 years అనేది ఎప్పుడు ఆఫ్టర్ 6 years. ప్రజెంట్ కావాలంటే మనం ఏం తీసుకుంటాం, ప్రజెంట్ కావాలంటే 6 సంవత్సరాల తర్వాత 57 ఉందంటే సో ప్రస్తుతానికి ఎంత 6 సంవత్సరాలు తీసేస్తే అయిపోద్ది. 57 మైనస్ 6 ఎంత 51. సో 51 అనేది ఎవరిది బి యొక్క ప్రస్తుత వయసు. ఓకే, సో బి యొక్క ప్రస్తుత వయసు మనకి ఇక్కడ ఏం కనుక్కోమంటుండు వాట్ విల్ బి ద ఏజ్ ఆఫ్టర్ 3 years 3 సంవత్సరాల తర్వాత ఏ ఏజ్ ఎంత అంటుండు. ఓకే, సో బిది ప్రస్తుత వయసు మనకు తెలిసిందిగా 51. ఇక్కడ ఏ మరియు బిల ప్రస్తుత వయసుల నిష్పత్తి 4:3 ఇచ్చింది మనకి. ఓకే, సో బిది 51 అని మనకు తెలుసు కదా. సో బిది 51 3 parts 51 అంటే సో 17 times ఉంది కదా 17 మూల 51. ఓకే, సో ఇది కూడా ప్రస్తుత వయసు ఎంత 17 4 68. సో ఇది ఏది ఏంటిది ప్రస్తుత వయస్సు ఏది 68 అనేది ఆఫ్టర్ 3 years అంటుంది కదా మనకి ఇక్కడ. ఓకే, సో 3 years అంటే ప్లస్ 3 యాడ్ చేయాలి. 68 ప్లస్ 3 అంటే ఎంత 71. 71 అనేది మనకి వాడు అడిగిన క్వశ్చన్కి ఏమంటుండో ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. క్యూ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ పి, ఎక్స్ ఈజ్ ద డాటర్ ఆఫ్ క్యూ, జెడ్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ఎక్స్, ఎస్ ఈజ్ ద డాటర్ ఆఫ్ జెడ్. హౌ ఈజ్ ఎస్ రిలేటెడ్ టు ద మదర్ ఇన్ లా ఆఫ్ ఎక్స్. ఓకే, సో ఓకే ఎక్స్ యొక్క మదర్ ఇన్ లాకి ఎస్ ఏమవుతాడు అని అడుగుతున్నాడు అన్నట్టు మనకి. సో బ్లడ్ రిలేషన్స్ అంటే మనం జస్ట్ డయాగ్రామ్ వేసుకుని సరిపోద్ది. క్యూ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ పి. ఓకే, సో పి యొక్క హస్బెండ్ ఎవరు క్యూ. సో జెండర్ అనేది మనకి ఇంపార్టెంట్, మేల్ ఆఫ్ ఫీమేల్ అనేది. ఓకే, సో ఎక్స్ ఈజ్ ద డాటర్ ఆఫ్ క్యూ. సో దీని కింది జనరేషన్ కాబట్టి డాటర్ కాబట్టి మైనస్ తీసుకున్నా. జెడ్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ఎక్స్. ఓకే, సో ఎక్స్ యొక్క హస్బెండ్ ఎవరు జెడ్. సో హస్బెండ్ వైఫ్ రిలేషన్ మనం ఇట్లా చూపిస్తాం కదా. సో ఓకే సో ఇట్లా పెట్టండి హస్బెండ్ వైఫ్ రిలేషన్. ఓకే, ఎస్ ఈజ్ ద డాటర్ ఆఫ్ జెడ్. ఓకే, సో జెడ్ యొక్క డాటర్ ఎవరు ఎస్. ఓకే, హౌ ఈజ్ ఎస్ రిలేటెడ్ టు ద మదర్ ఇన్ లా ఆఫ్ ఎక్స్.
ఓకే. సో, ఎక్స్ యొక్క మదర్ ఇన్ లా ఎవరు? పి గదా! ఓకే. సో, ఎక్స్ యొక్క మదర్ ఇన్ లా పి. ఓకే. సో, పికి ఎస్‌కి మధ్య రిలేషన్ అడుగుతుండు. ఓకే. సో, హౌ ఈజ్ ఎస్ రిలేటెడ్ టు? ఎస్ ఏమైతారు అని అంటుండు. సో, ఎస్ ఫీమేల్ కాబట్టి ఖచ్చితంగా ఫీమేల్ రిలేషన్ ఉంటది. ఓకే. సో, ఒక ఫీమేల్ రిలేషన్ ఉంటది. అది గూడా సో, 2 జనరేషన్స్ గ్యాప్ ఉంది కాబట్టి గ్రాండ్ రిలేషన్. ఓకే. సో, గ్రాండ్ డాటర్ అన్నట్టు అంతే. సో, ఎప్పుడైనా సరే ఒక జనరేషన్ గుర్తుపెట్టుకోండి. సో, మనం ఒకటి తీసుకున్నాం గదా! ఇప్పుడు దీని గురించి దీనికంటే పై ఉన్నది వీళ్ళకి పేరెంట్స్. ఓకే. సో, వీళ్ళకి డాటర్స్ అన్నప్పుడు పై దానికి, కింది దానికి మధ్య రిలేషన్. ఓకే. టాప్ ఎండ్‌కి, లోయర్ ఎండ్‌కి మధ్య రిలేషన్ గ్రాండ్ రిలేషన్. ఓకే. సో, కింది నుంచి వాళ్ళకైతేనేమో పెద్దోళ్ళైతారు. పైనుంచి వాళ్ళకైతేనేమో చిన్నోళ్ళైతారు అంతే. అవి గుర్తుపెట్టుకుంటే ఏందంటే మనకు ఆప్షన్స్ ఈజీగా ఎలిమినేట్ జేయొచ్చు. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్. Suraj walks 30 meters straight in south direction and then 20 meters to his right. Then every time turning to his left, he walks 5, 25 and 35 meters respectively. How far is from starting point now అంటుండు. ఓకే. సో, దక్షిణం వైపు అంటుండు కాబట్టి దక్షిణం మనం ఎట్లా తీసుకుంటాం? ఇట్లా ఉంటది గదా! సో, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఓకే. సో, ఇది మీకు ఐడియా ఉంది గదా! సో, సౌత్ అంటే కిందికి గదా! సో, చూడండి 30 మీటర్స్ స్ట్రైట్ ఇన్ సౌత్ డైరెక్షన్ అంటుండు. ఓకే. సో, సౌత్ డైరెక్షన్‌లో 30 మీటర్స్ పోయిండు. అండ్ దెన్ 20 మీటర్స్ టు హిస్ రైట్ అంటుండు. ఓకే. సో, రైట్ అంటే ఒకవేళ పైకి పోతేనేమో ఇటు సైడ్ పోతది రైటు. సో, కిందికి వస్తుంది కాబట్టి ఇటు సైడ్ రైట్ ఉంటది. ఓకే. సో, ఎన్ని 20 మీటర్స్ కదా! దెన్ ఎవ్రీ టైమ్ టర్నింగ్ టు హిస్ లెఫ్ట్ హి వాక్స్ 5, 25, 35 మీటర్స్. ఓకే. సో, ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ అయింది అనుకుందాం. సో, లెఫ్ట్ టర్న్ అయితే ఎంత? 5. మళ్ళీ ఇక్కడ నుంచి మీరు పోతున్నట్టు ఊహించుకోండి అన్నట్టు ఈజీగా ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ అయితే ఎంత? 25. ఓకే. సో, మళ్ళీ ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ అయితే ఎంత? 35. ఓకే. సో, 35 అంటే ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. ఇది 30 కదా! సో, ఇక్కడ నుంచి ఇక్కడికి 5. ఇది 5 ఉందంటే ఇది కూడా 5 ఉంటది కదా! ఓకే. సో, ఇది ఓవరాల్ ఇక్కడ నుంచి ఎక్కడికి ఎంత ఉంటది? 35. ఇది స్టార్టింగ్ పాయింట్. ఓకే. ఇది ప్రస్తుతం ఉన్న పాయింట్. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అడుగుతుండు. ఓకే. ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 25 ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 20 ఉందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటది మనకి? 5 ఉంటది. ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 5 ఉంటది కదా! సో, 5 మీటర్స్ అనేది మన ఆన్సర్. ఓకే. సో, ఇది. ఓకే. సో, నెక్స్ట్ 9 ఇంటూ 2 అనేది 99 అయింది. 5 ఇంటూ 8 అనేది 104 అయింది. దెన్ 5 ఇంటూ 7 ఏమైతది అంటుండు. ఓకే. సో, ఈ రెండిట్లోంచి మనం ఒక రిలేషన్‌ని చేసి ఇంకొకటి ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఒకసారి కొంచెం గమనిస్తే సో, ఇది 9 మల్టిపుల్. ఓకే. ఒకటి మనకు ఒక ఐడియా వస్తుంది. 104 5తోని డివైడ్ కాదు. సో, 8తోని అయితది చూడండి. 8 అంటే ఏ టేబుల్‌లో పోతది? 8 ఒకట్ల 8, 8 మూరలు 24. ఓకే. సో, ఇది 8 మల్టిపుల్. ఓకే. సో, ఇది 9 మల్టిపుల్ అని మనకు అర్థమైతుంది. ఇది 8 మల్టిపుల్ అని అర్థమైతుంది. సో, దీన్ని మనం ఏం రాయొచ్చు? 9 ఇంటూ 11 రాసుకోవచ్చా? 99ని. ఓకే. సో, 104ని ఏం రాసుకోవచ్చు? 8 ఇంటూ 8 ఒకట్ల 8 8 ఇంటూ 13 రాసుకోవచ్చా? అయితే ఒకసారి చూస్తే ఇక్కడ 11 ఎట్లొచ్చింది? 13 ఎట్లొచ్చిందో మనం కనుక్కోగలిగితే మనకు మాక్సిమం ఆన్సర్ వచ్చినట్టే. ఇక్కడ చూడండి 9 + 2 11ఆ? ఓకే. సో, 5 + 8 13ఆ? ఓకే. సో, వచ్చేసింది. సింపుల్‌గా. అంటే వీటన్నిటిని యాడ్ చేసి ఇందులో పెద్ద నంబర్‌తోని మల్టిప్లై చేస్తున్నానన్నట్టు. ఓకే. సో, ఇవి 2 యాడ్ చేయాలి మనకి. 7, 5, 12. సో, ఇందులో పెద్ద నంబర్ ఎంత? 7. దాంతోని మల్టిప్లై చేస్తే ఎంత? 12 84. ఓకే. సో, ఆప్షన్‌లో 84 ఉంటే 84 మన ఆన్సర్. ఒకవేళ లేదనుకోండి ఇంకొక లాజిక్ ఏదైనా ఉండే ఉంటది. సో, అది కూడా మీరు ఫైండ్ ఔట్ చేయడానికి ట్రై చేయండి. సో, అట్లా 9² 81 ప్లస్ 2² 4 అట్లా ఇంకేమైనా లాజిక్స్ ఉంటేమో ట్రై చేయండి. ఎందుకంటే ఇది 99 అంటే ఖచ్చితంగా పెద్ద నెంబరే అట్లా. సో, 104 కూడా పెద్ద నెంబరే. అంటే వీటి స్క్వేర్స్‌ని యాడ్ చేసి వస్తుందా? అట్లా చెక్ చేసుకోవాలన్నట్టు. ఓకే. సో, థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. సో, మాక్సిమం రీజనింగ్ అన్ని మోడల్స్ కవర్ చేయడానికి ట్రై చేసిన. ఇంకేమన్నా మిస్ అయితే మళ్ళీ ఒకసారి ఫేజ్ 2 పోయే ముందు మొత్తం రివిజన్ చేసుకుందాం. సో, థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే. సో, కింద ఎవరైనా ఫేజ్ 2 వాళ్ళు ఉంటే సో, ఫేజ్ 2 కామెంట్ చేయండి. ఓకే. సో, ఫేజ్ 2 ఎగ్జామ్ అని. ఎందుకంటే వాళ్ళని బట్టి ఇంకేమన్నా మనం తయారు చేయాల్సింది ఉంటే చేద్దాం అన్నీ కలిపి. ఓకే. సో, థాంక్ యూ.